మరి నేను బ్రతుకున్నానా చచ్చిపోయానా? సూర్య, ఈ బొట్టు నిల్చేలా లేదు. అంటే ఇంత గొడవ జరిగినా సూర్య అసలు విషయం చెప్పలేదన్నమాట. బి అలర్ట్. సంతోష్ ఇక్కడికి వచ్చి వెళ్తున్నట్టుగా తెలిసింది. ఏం లేదు సార్, మీకు తెలియంది కాదు. ఐశ్వర్య పరిస్థితి ఏం బాలేదు. చూడు సూర్య, ఎలాగైనా అరుంధతిని కలవాలి. తనొక్కతే నన్ను ఐశ్వర్య దగ్గరికి తీసుకెళ్లగలదు. స్పృహలోకి వచ్చిన ఐశ్వర్యని కలవాలంటే అరుంధతి ఒక్కదాని వల్లే సాధ్యం. వెల్కమ్ సంతోష్ భాయ్. భూమి చాలా చిన్నది సంతోష్ భాయ్, మగర్ ఈ ఖాన్ చేతులు చాలా పెద్దవి. హమ్సే భాగ్ నహీ సక్తే సంతోష్. మీరు కాల్ చేస్తున్న సబ్స్క్రైబర్ ఈ విషయం అలెక్కి చెప్దామంటే సిగ్నల్స్ అందట్లేదే. అరుంధతి, ఏ మొద్దు, ఏం చేస్తున్నావు ఇంతసేపు? చూడు నీలంబరి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. అర్జెంటుగా ఇక్కడికి అలెక్కిని పంపించు. ఈ దెబ్బతో అలెక్య పూర్తిగా నాశనం అయిపోవాలి. పోలీసులు సంతోష్ని కాల్చి పారేయాలి. ఐశ్వర్య ఇదంతా అలెక్య పని అనుకుని అలేఖ్యని చంపి పారేయాలి. ఇదంతా జరగాలి అంటే అలేఖ్య ఇప్పుడు ఇక్కడికి రావాలి. అర్థమైందా? ఏంటి, అలేఖ్య లేదా? యో, చావు కబురు చల్లగా చెప్తావేంటే? ఇంత దూరం కథ నడిపి వేస్ట్ అవుతోంది. ఖాన్, నన్ను వదిలేయమని నీకు ముందే చెప్పాను. మర్యాదగా నన్ను వెళ్ళని. నా జీవితంతో ఆడుకున్న వాళ్ళని ఎవరిని వదిలిపెట్టను. అరే రే 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 రే, ఏం యాక్టింగ్ చేస్తున్నావురా భయ్? నువ్వు మోసం చేసే పడానికే పాగల్కే చేసే దిగరే క్యా? నీ పని చేసినాం, మా పని చేయవా? ఏంటి చేసేది? నేను చెప్పిందేంటి, మీరు చేసిందేంటి? అలేఖ్యని కాల్చమంటే ఆ అలేఖ్యదేవిని కాల్చారు. పని అయిందా లేదా? అయింది. మరి నువ్వు మా పని చేసినావా? లేదు. అందుకే ఇప్పుడు ఆ నాయకర్ గాన్ని నీ చేతులతోనే ఖతం చేయిస్తా.
నాయకరా? మీరు చంపాలనుకుంటుంది నాయకర్నా? అరే అద్దెల్వదా బిడ్డ నీకు? సరే ఇప్పుడు వస్తుండు, చూపిస్తా. అప్పులు కాదు గాని నో, ఇప్పటికే అరుంధతి మాటలు నమ్మి తప్పుల మీద తప్పులు చేశాను. ఇక నుంచి చిన్న తప్పు కూడా నా నుంచి జరగకూడదు. నా వల్ల ఎవరికీ అపకారం జరగకూడదు. లొంగిపోతాను. నేను పోలీసులకు లొంగిపోతాను. నేను లొంగిపోవాలి. గట్లనే జరాగు. అదిగో నాయకర్ వస్తున్నాడు. సంతోష్ దిగు, చంపు. నో సంతోష్, వాడు బయటికి వచ్చాక టైం ఉండదు, ఇప్పుడే చంపాలి. చంపు. ఖాన్, నేను చంపను. సంతోష్, నువ్వు చంపకపోతే నేను నిన్ను కాదు, నీ భార్య ఐశ్వర్యను చంపుతాను. అరే చోటు, బాయ్. ఏయ్ వద్దు, ఆగు. ఖాన్ వద్దు, ఆగు. వద్దు, ఆగు. వద్దు. నాయకర్ నేనే చంపుతాను. గుడ్, జాओ. సార్, అలాగే సార్. చూడు, ఖాన్ గ్యాంగ్ ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసింది. బీ రెడీ అండ్ గెట్ అలర్ట్. మూవ్. సూర్య, మీరు ఐశ్వర్య దగ్గరే ఉండండి. విషయం ఇది అని ఆవిడికి చెప్పకండి. ఆవిడ బయటికి రానికండి. గో, మూవ్. సంతోష్, ఏంటిది? ఇప్పుడు వచ్చారేంటి? సూర్య మీ గురించి అలేఖ్యకి ఏం చెప్పాడో ఏమో గాని ఆలేఖ్య రాజారాం గారికి ఫోన్ చేసి చెప్పింది. పోలీసులు మీ గురించి వెయిట్ చేస్తున్నారు. ఇక లాభం లేదు, మీరు ఇక్కడ ఉండొద్దు. వెంటనే అలేఖ్యని పాపిష్టిదానా, ఇంకా ఎంతకాలం మోసం చేద్దాం అనుకున్నావే? అమాయకులైన ఐశ్వర్య అలేఖ్యలను శత్రువులుగా మార్చి ఇంత దారుణం జరగటానికి కారణమయ్యావు కదే. నిన్ను వదలను. ముందు నిన్ను షూట్ చేసి వదలవే. ఎవరది? రై, మన అరుంధతితో ఎవడో గొడవ పడుతున్నాడు. వదలవే. వదలవే. సంతోష్, 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 రే సంతోష్. సంతోష్, ఖాన్ వద్దు. అచ్చా సంతోష్, ఖాన్ వద్దు, కాల్చొద్దు. ఖాన్ కాల్చొద్దు. ఖాన్ వద్దు. నాయకర్ తప్పుకో. సంతోష్, సంతోష్, రేయ్, ఖాన్ వద్దు. నాయకర్ కాల్చొద్దు. తప్పుకో. ఖాన్ సంతోష్, నాయకర్ ఖాన్ కాల్చొద్దు. ఖాన్ రేయ్, కాల్చొద్దు. రాజేంద్ర. నాయకర్ తప్పుకో. నాయకర్
ఖాన్ వద్దు నాయకర్ నాయకర్ కాల్చొద్దు తప్పుకో కాల్చొద్దు సంతోష్ వద్దు నాయకర్ ఖాన్ కాల్చొద్దు కాల్చొద్దు సంతోష్ నాయకర్ తప్పుకో నాయకర్ వద్దు నాయకర్ తప్పుకో కాల్చండ్రా నా రహస్యం తెలిసిన వాడు ఎవ్వడైనా సరే బతికుండడానికి వీల్లేదు. సంతోష్, గుడ్ బై. ఏంటి సూర్య అది? ఏంటా కాల్పులు? ఏసీపీ రాజారాం గారు వచ్చారు కదా, ఎవరు టెర్రరిస్టులంట. భయపడొద్దు, ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోమని చెప్పారు. వెళ్దాం కదా. మీకేం కాలేదుగా? ఏమీ కాలేదు. నేను చంపేవాణ్ణే కానీ చచ్చే బాబత్ కాదు ఆఫీసర్. నా మీదకి ఎవడైనా వస్తే వాడికిదే గతి పడుతుందని వీడి పెళ్ళానికి చెప్పండి. ఆఫీసర్ సార్, వెంటనే బాడీస్ అన్నిటి మీద గుడ్డలు కప్పండి. మన ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి, అంబులెన్స్కి, డాక్టర్స్కి ఫోన్ చేయండి. వెంటనే ఈ బాడీస్ అన్నింటినీ గవర్నమెంట్ హాస్పిటల్ పంపించి పోస్ట్ మార్టం చేయించండి. ఎస్ సార్. రైట్.
సూర్య ఒకసారి ఆపు. ఎందుకు ఐశ్వర్య? ఏంటి ఐశ్వర్య? ఒక్క నిమిషం సూర్య. ఏంటి ఐశ్వర్య ఇదంతా? ఎవరైనా ఎటువంటి వాడైనా పోయినవాడు కదా, దేవుడితో సమానం. కాలు తగిలింది, అందుకే దండం పెట్టుకోవడానికి వచ్చాను. సరే పద. సార్, ఏమైంది? సంతోష్ కాను బాడీస్ లేవు సార్. ఓ మై గాడ్. ఖాన్ ఆపరా, నువ్వు ఇలా డ్రైవ్ చేస్తే మన ఇద్దరం చచ్చిపోతాం. ఈ ఖాన్ చచ్చినా నిన్ను మాత్రం ప్రాణాలతో ఉంచాడు. ఖాన్ तुझे नहीं छोड़ूंगा संतोष. What? ఎస్, మనం నమ్మడం కష్టమే, కానీ ఇది నిజం కాబట్టి నమ్మక తప్పదు. సంతోష్ ఇస్ నో మోర్. సంతోష్ చేసిన తప్పే అతని జీవితానికి ముగింపు పలికింది. మాఫియా డాన్ ఖాన్తో సంతోష్ చేతులు కలిపాడు.
వాళ్ళ టార్గెట్ సంతోష్ ద్వారా నాయకన్ని చంపడం. నాయకరా? మాఫియా వాళ్ళకి నాయకరికి సంబంధం ఏంటి? అతను అసలు మన స్టేట్ కూడా కాదు కదా. మదురైలో స్వామిమలై నాయకరావు పెద్ద ఫ్యాక్షనిస్ట్. అక్కడ తనకి చాలా మంది శత్రువులున్నారు. వాళ్ళల్లో ఎవరో ఖాన్ గ్యాంగ్ కి సుపారీ ఇచ్చి హైదరాబాద్లోనే నాయకర్ని లేపేయమన్నారు. అదెవరో కూడా త్వరలోనే తెలుసుకుంటాం. ఆ డీల్ సంతోష్ ఒప్పుకొని ఉంటాడు అనుకుంటున్నాం. దానికి బదులుగా ఖాన్ మనుషులు లోకల్ కిల్లర్తో అలేఖ్యాన్ని టార్గెట్ చేశారు. పెళ్లి హడావిడిలో ఉన్న అలేఖ్యాదేవిని పొరపాటున అలేఖ్య అనుకుని కిల్లర్ షూట్ చేశాడు. ఇప్పుడు బదులు తెచ్చుకోమని సంతోష్ మీద ప్రెషర్ పెరిగింది. అందుకు అతను కోఆపరేట్ చేసినట్లేడు. అందుకే హాస్పిటల్ దగ్గర జరిగిన షూట్అవుట్లో ఖాన్ మనుషుల బుల్లెట్కే సంతోష్ పడిపోయాడు. అంతలో ఖాన్ సంతోష్తో సహా పారిపోయాడు. వేగంగా వెళ్తున్న వాళ్ళ కారు అదుపు తప్పి లోయలో పడి పేలిపోయింది. తగలబడి బూడిదైపోయిన ఆ వెహికల్లో ఎముకలు తప్ప ఏమీ మిగలలేదు. ఐడెంటిఫికేషన్ గురించి డిఎన్ఏ గురించి ఐశ్వర్యని అడుగుదామంటే ఈ విషయాలేవి ఐశ్వర్యకి తెలియటానికి వీల్లేదు. మిమ్మల్ని ఇక్కడ చూసినా తను వెంటనే సంతోష్ గురించి అడుగుతుంది. ప్లీజ్ దయచేసి వెళ్ళిపోండి. తను ఫోన్ చేసిన తీయొద్దు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. ఐశ్వర్య మెంటల్ కండిషన్ అలా ఉంది. ఈ విషయాలేవి ఐశ్వర్య దాకా వెళ్ళకూడదు. సూర్య, ఏంటి ఐశ్వర్య దాకా వెళ్ళనివ్వద్దంటున్నావు? దేని గురించి? సూర్య ప్లీజ్. సూర్య, ఐశ్వర్య ఇక్కడే కిందున్నాను. ప్లీజ్. ఎవరితో మాట్లాడుతున్నావు? ఏంటి ఇందాకేదో అంటున్నావు? ఫ్యాక్టరీ అకౌంటెంట్. నీకు స్టేట్మెంట్ చూపించాలని వస్తే ఇప్పుడు కాదని పంపించేశాను. అయినా నువ్వు ఇప్పుడు కిందకెందుకు వచ్చావు రెస్ట్ తీసుకోకుండా? సూర్య, నువ్వేంటి అంత టెన్షన్గా ఉన్నావు? ఏదో కంగారు కనిపిస్తోంది. ఏమైంది? ఏం లేదు. ఏముంది? ఏం లేదు. ఆ ఏం లేదులోనే ఏదో ఉందని అర్థం అవుతోంది. నువ్వేదో దాస్తున్నావు సూర్య. అరే ఏమేం చెప్పు. ఏం లేదని చెప్తున్నారుగా. ప్రామిస్గా ఏం లేదు. ముందు నువ్వు పైకి రెస్ట్ తీసుకో. పదా. సూర్య, నువ్వేదో దాస్తున్నావు.
అదేదో క్లియర్గా రండి రెడ్డి గారు. మీరేంటి ఐశ్వర్య గారు రెస్ట్ తీసుకోకుండా అలా నిలబడున్నారు? రెస్ట్ తీసుకుంటున్నాను రెడ్డి గారు. అయినా ముందు మీరంతా నన్ను పేషెంట్గా చూడడం మానేయండి. అవును, ఇంతకీ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు యారి? వాళ్ళిద్దరూ అక్కడ. తను అడుగుతుంది సాత్విక్ మీనాక్షి గురించి రెడ్డి గారు. వాళ్ళిద్దరూ అక్కడ కూడా లేరు ఐశ్వర్య గారు. మరెక్కడున్నారు? అదే హనీమూన్. హనీమూన్కి వెళ్ళారని చెప్పారు కదా రెడ్డి గారు. అవునవును, హనీమూన్కి వెళ్ళారు. పెళ్లికి పట్టుబట్టింది నేను, కానీ పెళ్ళయ్యాక వాడు నా గురించే పట్టించుకోవట్లేదన్నమాట. కనీసం ఆశీర్వాదం కోసం కూడా రాలేదు. ఈ మేనకోడల కోసం కూడా రాలేదు. ఇప్పుడు వాడి లోకం మీనాక్షి ఐశ్వర్య గారు. మీనాక్షి, మీనాక్షి. ఇప్పుడు వాడి లోకం మీనాక్షి ఐశ్వర్య గారు. వాడి నోట వెంట మీనాక్షి మీనాక్షి అనే మాట తప్ప ఇంకో మాట రావడం లేదు. పాపం సాత్విక్ పిచ్చివాడు. కుళ్ళు కుట్రలు ఇవేవీ తెలియని మనిషి. ఇన్నాళ్ళు ఇక్కడుండి సడన్ గా కనిపించకపోతే బోర్గా వెలితిగా ఉంది. అందుకే కదా మేడం నేనొచ్చింది. నార్మల్ టాబ్లెట్స్ వేసుకున్నారా? మీరెవరు? డాక్టరా? కాదు, నర్స్. పేరు లావణ్య. ఇప్పటి నుంచి ఇక్కడే నీకు తోడుగా ఉంటుంది. హలో మేడం. హలో సూర్య, ఇప్పుడు ఇక్కడ ఉండడం అంత అవసరమా? ఐమ్ సారీ, మిమ్మల్ని ఇన్సల్ట్ చేయడం నా ఉద్దేశం కాదు. జస్ట్ ఇన్ఫర్మేషన్ కనుక్కుందామని. ఏంటి సూర్య, ఏంటిది? ఐశ్వర్య గారు, ఇప్పుడు మీరున్న స్థితికి ఒక ఆడమనిషి తోడు చాలా అవసరం. అదే ప్రెగ్నెంట్గా ఉన్నారు కదా, అందుకే అంటున్నా. మీరిద్దరూ ఉన్నారు కదా. కానీ మేము ఆడవాళ్ళం కాదుగా. ఓకే ఓకే, యాక్సెప్టెడ్. మీరు కూర్చోండి, నేను కాసేపు పడుకుంటాను. గుడ్. ఆ పంచే లావణ్య, ఇక నుంచి తన బాధ్యత అంతా నీదే. అన్ని విషయాలు గుర్తున్నాయిగా? బాగా గుర్తున్నాయి. ఐశ్వర్య గారిని నాకు వదిలేసేయండి. రండి మేడం. సాగుతున్న కథ ఒకటి. నటించడం చాలా కష్టం సూర్య గారు. గుండెలోన దాగి ఉన్న వ్యధ. జీవితంలో నటించడం నరకం, కానీ తప్పదు. ఇక మంచం మీద నుంచి లేవకండి, అన్నీ నేను చూసుకుంటాను.
ఏంటత్తయ్య ఏమైంది? ఏం లేదమ్మా, లేదు. మళ్ళీ మిమ్మల్ని అందరినీ చూస్తానో లేదో అనుకున్నాను. అదేంటత్తయ్య, మేమింతమంది ఉన్నాము, నీకేదైనా జరగనిస్తామా? అవసరమైతే ఆ యముడితో ఫైట్ చేసైనా మిమ్మల్ని వెనక్కి తీసుకుని వస్తారత్తయ్య మన వాళ్ళు. ఎగ్జాగరేటెడ్ గా ఉన్నా శ్రావణ్ చెప్పింది నిజమత్తయ్య. శ్రావణ్ మీనాక్షిలో పెళ్లి జరగడానికి, ఈ రోజు మనం అందరం ఇలా ఉండడానికి కారణం మీరు, మీ ధైర్యం. అలాంటి మిమ్మల్ని లేకుండా చేసేంత ధైర్యం ఎవరికి మాత్రం ఉంటుంది? మీనాక్షి, శ్రవణ్, వదిన గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. నా ఆయుష్ అదృష్టం కూడా తీసుకొని పచ్చగా 10 కాలాల పాటు పిల్లా పాపలతో ఉండండమ్మా. అత్తారిల్లు ఎలా ఉందమ్మా? బాగుంది. మీరు ఎలా ఉన్నారు పెద్దమ్మా? బాగానే ఉన్నాను. అరుంధతి, మన లగేజీ అమ్మ లగేజీ సర్దుంచు, పొద్దునే మన ఇంటికి వెళ్దాం. అదేంటి బావా, ఇది ఇల్లులో కనిపించడం లేదా నీకు? అది కాదు అలక్య, ఇంకా ఎంతకాలం? పెళ్లి కూడా అయిపోయింది, పైగా అమ్మ ఇప్పుడు పేషెంట్ కదా. అయితే ఈక్వేషన్స్ మారిపోతాయా? ఆవిడ విలువ మారుతుందా? అది కదా. ఏంటి శ్రీకర్ నువ్వు కూడా? పిన్ని గారు, నేను చెప్తున్నాను, మీరు పూర్తి ఆరోగ్యంతో ఈ ఇంటికి వచ్చారు, మళ్ళీ అంతే ఆరోగ్యంతో ఇక్కడి నుంచి వెళ్ళాలి. దాట్స్ ఆల్. సూర్య చెప్పిందే ఫైనల్. కావాలంటే నువ్వెళ్ళు, పో. మీ ఆవిడ రాదు. రాదు కాదు, పోనివ్వం. ఇది మరీ బాగుంది. నేను ఒక్కనే అయితే ఆ కొంపకెందుకు, ఢిల్లీకే వెళ్తా, కనీసం బిజినెస్ అయినా చూసుకోవచ్చు. సరే సరే, కబుర్లు తర్వాత. అత్తయ్య ఎప్పుడు తిన్నారో ఏమో. అందరూ ఫ్రెష్ అయ్యి వస్తే కలిసి భోజనాలు చేద్దాం. మిగతా విషయాలు తర్వాత చూద్దాం. రా బంగారు కన్నా. చూడండి, అందరికీ ఇదే ఫైనల్ గా చెప్తున్నాను. ఇన్నాళ్ళు అందరం కలిసున్నాం. ఇప్పుడు పెళ్ళైపోయింది కదా అని ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారో ఊరుకునేది లేదు. అందరూ ఇక్కడ ఉండాల్సిందే. అదేంటమ్మా, అందరూ కలిసి ఉండాలంటే ఏదో ఒక సందర్భం ఉండాలి కదా? అవును, పెళ్లి కాబట్టి కలిసాం. నెక్స్ట్ నీ కొడుకు ఏదైనా ఫంక్షన్ చేయి, నేనే ముందుండి అన్ని జరిపిస్తాను. అందరూ కలిసి ఉండాలంటే ఏదో ఒక ఫంక్షన్ ఉండాలి, అంతే కదా? ఓకే. అత్తయ్య క్షేమంగా తిరిగొచ్చారు. మీనాక్షి శ్రావణ్ల పెళ్లి లక్షణంగా జరిగింది. సో రేపు మన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం. కథం, ఇంకెక్కడికి పోతాం? అందరం చేరితే ఇక్కడే తెల్లవారిపోతుంది. పదండి పదండి. వాట్? ఏమ్మా, సంతోష్ పోవడం నీకు బాధగా ఉందా? ఉంటుంది కదా మామయ్య, ఒకప్పుడు ఒకే కుటుంబంలో ఉన్నవాళ్ళం కదా. కావచ్చమ్మా, మరి అలా ఉన్నవాడు నిన్ను చంపడానికి ప్లాన్ చేయటం ఏంటి? ఫీలింగ్స్ అనేవి అట్నుంచి కూడా ఉండాలి కదా? సర్లేండి మామయ్య, మనల్ని చంపడానికి చూసిన అందరూ పోయారుగా, ఇంకెందుకు, వదిలేండి. ఎలా వదిలేయమంటావమ్మా? నన్ను నమ్మి నా వెనకాల వచ్చిన పాండ్యం చచ్చిపోయాడు. వాడి పెళ్ళానికి పిల్లలకి నేనేం సమాధానం చెప్పుకోవాలి?
పైగా సంతోష్ ఈ విషయాన్ని మాఫియా దాకా తీసుకెళ్ళాడు. మాఫియా అంత ఈజీగా ఏ విషయాన్ని వదలరు. నిజమే, ఇందాక తెలియలేదు కానీ ఇప్పుడు మీరు అంటుంటే అర్థమవుతుంది మామయ్య. ఎస్, సంతోష్ టార్గెట్ నేనే. నన్ను చంపడానికే మాఫియా వాళ్ళతో చేతులు కలిపాడు. కానీ నా బదులు అత్తయ్య గాయపడింది. అయినా మీరేం వరీ అవ్వకండి మామయ్య, ఇలాంటి పిల్లి కూతులు నన్నేం చేస్తాయి. మీరెవరూ లేని రోజుల్లో ఇంతకన్నా పెద్ద తలలను చిటికిన వెళ్లి మీద ఆడించాను. నా గురించి మానేసి వాళ్ళ గురించి ఆలోచిస్తే ఇది ఒక్క పూట సమస్య నాకు. పైగా సంతోష్ పోయాడన్నారు కదా, ఇక వదిలేయండి. నా సమస్య ఇప్పుడు వేరేది. దాని గురించే ఇప్పుడు నా ఆలోచన. ఓ, అది సరే మామయ్య, సంతోష్ మాఫియా వాళ్ళతో కలిసి మిమ్మల్ని ఎందుకు అటాక్ చేసినట్టు? చూసావా, ఒక విషయం 4 సార్లు జరిగితే దానికి విలువ ఉండదు. నేను 2 సార్లు వచ్చాను, లేచావు. 3ఓసారి లుక్ ఇచ్చావు కానీ లేవలేదు. అందుకే నేను ఏ పని 2ఓసారి చేయను. ఏ పని రిపీట్ చేయను. ఒక్కసారి చేసిన చాలా స్ట్రాంగ్ ఇంప్రెషన్ ఉండేలా చేస్తాను. ఏంటి సోదం చూస్తున్నావా? 1 minute. మొన్న మా నాన్నని కో ఆర్టిస్ట్గా చేసుకుని నేను ఆడిన డ్రామా రిజల్ట్స్. మీ నాన్న తన ఆస్తిలో సగం నీ మొగుడు అంటే ఈ శ్రావణ్ చేతిలో పెట్టాడు. చూసావా, ఇప్పుడు నా ప్రమేయం లేకుండా నువ్వే నిలబడ్డావు. ఇది నా పంచ్. డబ్బుకు రూపం ఇస్తే అది మా ఆయన. ఆయనకు నిఖార్సైన వారసుడు మీ ఆయన శ్రావణ్. సగం ఆస్తి అంటే దాదాపు 50 కోట్లు. వావ్! తీసుకోమ్మా. ఏంటి మావయ్య ఇది? నా ఆస్తిలో వాటా అనసూయ. నాకెందుకు ఇస్తున్నారు? తప్పు ఒప్పు, నేను నమ్మిన మార్గంలో వెళ్ళాను. నీకు ఇష్టం లేని పెళ్లి చేశాను.
కోరుకున్న వాడికి దూరమైన నీ శాపమో ఏమో గాని నా బిడ్డ కూడా కాపురానికి దూరంగా ఉంది. నీ మాట నిజమైంది. నేను గెలిచానో ఓడానో అర్థం కావట్లేదు. నీకు పెళ్లి చేయడం తప్పు, ఇలా అంతా అయ్యాక బాధపడటం తప్పు, ఇప్పటికీ నాకు తెలియదు.